వచ్చేసిందండి. కేఎఫ్‌సి వచ్చేసింది. వెయిట్ చేసి, చేసి మా పెద్దోడు ఏడ్చి, ఏడ్చి కేఎఫ్‌సి వచ్చేసరికైతే మొత్తానికి టైం అయితే 10 అయింది. మా చిన్నోడేమో పాపం వాళ్ళ నాన్న తీసుకొచ్చారేమో అనుకొని వాళ్ళ నాన్నని వెతుక్కుంటున్నాడు. నేనేమో నాన్న రాలేదమ్మా వేరే అంకుల్‌తో పంపించారని చెప్పాను. మేమందరం అక్కడ అలా వెయిట్ చేసేది చూసి పాపం కేఎఫ్‌సి తీసుకొచ్చిన అతను అయ్యో ఇప్పటి వరకు వెయిట్ చేస్తున్నారా, నేను ఎప్పుడో రావాల్సింది 6కే, ఈరోజు నాకు కొంచెం ఎక్స్ట్రా వర్క్ ఉండి లేట్ అయిపోయిందని అన్నారు. ఇంకా మా మోక్షి అయితే ఆ బాక్స్ వెంటనే తీసేసుకొని థ్యాంక్ యూ అంకుల్ అని చెప్పేసి ఇంట్లోకి ఒకటే పరుగు తీశాడు. చూడండి అప్పటి వరకు అలా ఏడ్చిన వాడు ఇప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడో. కేఎఫ్‌సి బాక్స్ ఓపెన్ చేసుకుంటూ లవ్ యూ నానా అని అంటున్నాడు మా పెద్దోడు. మా వారు అబద్ధం చెప్పారని నాకు తెలుసు, అందులోనూ మళ్ళీ పిల్లల విషయంలో అస్సలే అబద్ధం చెప్పరు. కంపల్సరీ వాళ్ళు ఏదన్నా అడిగితే అది తీసుకురావాల్సిందే. పాపం ఇంకా ఆయన ఎంత బాధపడి ఉంటారో, నేను దగ్గరలో లేను వాడు అడిగినప్పుడు అని. అయినా ఎలాగో ఒకలాగైతే పంపించేశారు. మా వారు ఈరోజే హైదరాబాద్ నుంచి ఇంటికి వస్తున్నారు. పాపం ఆయన జర్నీ మొత్తం ఈ కేఎఫ్‌సి ఫోన్లతోనే అయిపోయింది. ఇంకా వెంటనే పిల్లలు తినేటప్పుడు ఫోటో తీసి మా వారికి పంపించాను. మా వారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కేఎఫ్‌సి తినేమో పిల్లలు హ్యాపీ, వాళ్ళని చూసేమో మేము ఇంకా హ్యాపీ. మా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.